పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడిని. వాస్తు, నవరత్న, హస్త సాముద్రిక, యంత్ర మంత్ర వీటన్నిటి మీద నా అన్వేషణ. కాబట్టి మీరందరూ నన్ను కన్సల్ట్ చేసి ఎన్నో 42 సంవత్సరాలుగా నాకు అన్విరామంగా కృషి చేస్తూ నా యొక్క ఈ ప్రోగ్రాంను చూస్తూ 10 మందికి తెలియజేసేటోళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే ఈ నన్ను ఏంటంటే 42 సంవత్సరాలుగా వాడుకొని కొందరు ఒక గుడ్డు పెడితే కోడిని లాదుగొట్టి పంపించినట్టు చేసుకుంటూ వాళ్ళ వరకే వాడుకున్నారు. ఇప్పుడు నేను మీడియా ద్వారా దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా మీ అందరికి పరిచయం అవుతున్నాను. అయితే ఈ రుద్రాక్షలు ఉన్నాయా, మూలికలు ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, నవరత్నాలు ఉన్నాయా, వీటన్నిటి మీద నా అన్వేషణ పిచ్చిగా అన్వేషణ చేస్తుంటా. నేను ఇప్పటికీ ఓ రుద్రాక్ష ఉందంటే రియలా కాదా అని అది 10,000 తెచ్చినా సరే అనుమానం వస్తే పలగొట్టి చూస్తాం. అంతే నా పద్ధతి. మొన్న ఒక ఎపిసోడ్ కూడా పలగొట్టి చూపించినా, మీరు చూసి ఉండొచ్చు కూడా. అయితే ఈ రుద్రాక్షలు అనేటివి ఏంటంటే ఇప్పుడు ఇది 13 ముఖాల రుద్రాక్ష. ముఖాలు మీన్స్ అంటే గీతలు ఉంటాయి. ఈ గీతలు 13 ఉంటే 13 ముఖాలు అన్నట్టు. ఈ 13 ముఖాల రుద్రాక్ష ఏదైతే ఉందో దీని లోపల 13 గింజలు ఉంటాయి, సన్నగా ఇతనాలు. అది ఉంటేనే 13 ముఖాలు కరెక్ట్ అన్నట్టు. అయితే దీనికి ఏంటంటే ఈ 13 ముఖాల రుద్రాక్ష దొరకడం చాలా కష్టం, అతి కష్టం. అయితే 13 ఒకటి 14 ఒకటి ఈ రెండింటికి బాగా డిమాండ్ ఉన్నది. 30-40 వేలకు అమ్ముతున్నారు. అయితే ఇవి నేను కలెక్షన్ అప్పుడు చేసినాయి కాబట్టి ఎంతకో అంతకు ఇచ్చేస్తున్నా జనాలకు. అయితే ఇప్పుడు పీసులు కూడా ఎక్కువ మిగిలిన నా దగ్గర 2-3 ఉన్నాయి అంతే. అయితే ఇది ఏంటంటే ఈ రుద్రాక్ష ధారణ వల్ల ఏమవుతుందంటే 13 ముఖాల రుద్రాక్ష ఏదైతుందో జ్ఞానం వస్తుంది, పండితుడు అవుతాడు. మళ్ళీ వచ్చేసి ధనానికి విపరీతమైన లోటు ఉండదు. ఇక ఎక్కడికి వెళ్ళి వచ్చేది దానికే తెలియదు, ఎక్కడి నుంచి అన్నా ధనము వస్తూనే ఉంటుంది. అటువంటి శక్తి ఉంటుంది అన్నమాట ఈ 13 ముఖాలకు. అయితే దీన్ని దొరికేది కష్టం ఉంటుంది. వీటిని అంటించి కూడా అమ్ముతుంటారు. 7 ముఖాలు అట్లా అన్ని ఒక దగ్గర చేసేసి అన్ని పీసులు కట్ చేసేసి అన్ని పీసులు ఒక దగ్గర చేస్తే అది ల్యాబ్ టెస్టింగ్. ఇప్పుడు ఇది ల్యాబ్ టెస్టింగ్ కార్డు. ఈ ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే దీని మీద ఏమని ఉంటుంది, చూడండి వెనకటికి ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష. ఇది ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష అని ఆయన ఇచ్చిండు నాకు సర్టిఫికెట్. కానీ దీంట్లో గింజలు ఉన్నాయా లేవా, ఇది 3 పీసులాంటి పెట్టిరా 4 పీసులాంటి పెట్టిందా అనేది రాయడాడు. ఇది నేచురల్ రుద్రాక్ష అని రాసి ఇచ్చేస్తాడు. అయితే రేపొద్దున ఇది 2 వారాలు పెట్టినాయని మనం పోయినామనుకో, ఆ ల్యాబ్ ఉంది దగ్గరికి, ల్యాబ్ అడ్రస్ ఉంటుంది. వాడు ఒకటే అంటాడు, నేను నేచురల్ రుద్రాక్ష అని రాసిన దాంట్లో లోపల గింజలు ఉన్నాయా, 2 అంటు పెట్టిందా 3 అంటు పెట్టిందా మాకు సంబంధం ఉండదు అని చెప్తాడు. అయితే దీన్ని ఏం చేయాలి మనం తెలుసుకోవాలంటే, ఈ రుద్రాక్ష ఇట్లుంటుంది కదా, దీని లోపల ఒక మేకు పెట్టాలి, లావడిది మేకు పెట్టి ఒత్తాలి. ఒత్తినప్పుడు అవి సపోజ్ ఒకటికొకటి అంటు పెట్టి ఉన్నాయనుకో,
అవి ఇవి ఇప్పుకపోతాయి, ఓపెన్ అయిపోతాయి. అది డూప్లికేట్ అన్నమాట. అయితే ఈ రుద్రాక్షను ఏంటంటే మనము ధారణ చేసే విధానం ఏంటంటే ఈ రుద్రాక్షను, ఈ 14 ముఖాల రుద్రాక్షను, 14 మీన్స్ 13 ముఖాల రుద్రాక్షను ఇది ధారణ చేసే విధానం ఏంటంటే ఈ 13 అంటే 4 ముఖాలు. ఈ 4 ముఖాలకు ఏదైతే వస్తుందో నక్షత్రం కానీ వారం కానీ దీనికి కూడా అదే వస్తుంది. ఏది 4 ముఖాలు. ఈ 4 ముఖాల రుద్రాక్షకు వచ్చేదే వస్తుంది. ఇది దీన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పెట్టుకోవచ్చు, చాలా మంచిది ఆశ్లేష నక్షత్రం. ఈ చతుర్ముఖి దిశ త్రయోముఖి సారీ ఇప్పుడు ఇది మనం వేసేది 4 ముఖాల రుద్రాక్ష త్రయోముఖి రుద్రాక్ష అంటారు దీన్ని. ఇది 4 అవుతుంది. దీన్ని 2 టోటల్ చేస్తే నిమరాజ్యుల ప్రకారంగా 4 అవుతుంది. అయితే 4 కూడా ఆశ్లేష నక్షత్రములకు 4 వస్తుంది. ఈ త్రయోముఖి కూడా త్రయోదశముఖి కూడా అది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ధరించవచ్చు. అయితే ఇది ఏ రోజు ధరించాలంటే పొద్దున 7 గంటల నుంచి పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు ధరించవచ్చు. దీనికి ఏంటంటే త్రయోదశముఖి మంగళవారం నాడు 6 గంటల నుంచి 7 గంటల వరకు ధరించవచ్చు. ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య పూజ చేయాలి. దీనికి చేసుకునేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. అది వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ బుధవారం నాడు కానీ లేదనుకుంటే మంగళవారం నాడు కానీ ఈయనకు ఇది రుద్రాక్ష ధరించినట్లయితే అఖండ శ్రీమంతులు అవుతారు. ఇది దొరికేది కూడా కష్టము. మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కావాలనుకుంటే తీసుకోవచ్చు. మీరు పొద్దున్నే 7 గంటల నుంచి 9 దాకా నేను స్వయంగా ఫోన్లో మాట్లాడతా. ఇలాంటి ఫోన్లో మాట్లాడినందుకు ఎలాంటి రుసుములు ఉండయి, ఫీజులు ఉండయి. మళ్ళీ వచ్చేసి రాత్రికి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. మీరు ఎనీ టైం నాతో మాట్లాడవచ్చు. నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ సైడ్ ఉంటా, హైదరాబాద్ లోపల. ఫోన్ చేసి రావచ్చు. మీకు అడ్రస్ దొరకకుంటే మేము మా 2 ఫోన్ నెంబర్లు ఈ కింద వస్తున్నాయి కదా, ఈ కింద నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు ఎనీ టైం నేను ఫోన్లో ఎత్తుతా, మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తా. మీది సాయి దత్తానంద. నా తుది శ్వాస వరకు, నా అంతిమ గడియ వరకు మీ అందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ప్రోత్సహించాలంటే మాత్రం మీరు లైక్ కొట్టండి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ప్రోత్సహించాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా 10 మందికి చెప్తారు. మీరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఈ శాస్త్రానికి మీరు కూడా పూజ చేసిన వాళ్ళు అవుతారు. జై గురుదత్త.